హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది చైతన్య ఇద్దరు కూడా జీవనకు అలెక్కెకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. నిజం తెలుసుకున్న చైతన్య జీవన చెంప పగలగొట్టి ఇక జీవనను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నాడు. ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నువ్వు మా వదినకు అన్యాయమే చేస్తావని చెప్పి తన అన్నయ్య వదిన కలిసుండడం కోసం చైతన్య అయితే ఈరోజు ఇలా జీవనను ఇంట్లో నుండి తీసుకొని విదేశాలకు వెళ్ళబోతున్నాడు. చైతన్య అయితే ఇక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆనంది అయితే నిజం తెలుసుకొని జీవనను అడగడానికి ఇంటికి వస్తుంది. కానీ జీవనను అందరి ముందు అడిగితే జీవన పరువు పోతుంది. ఇక అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని చెప్పి ఇక ఆనంది అయితే అడగదు. ఇక జీవన కోపంగా లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక చైతన్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటి వదిన ఇలా వచ్చావు, జీవన వైపు అలా కోపంగా చూస్తూ మాట్లాడుతున్నావు అంటే ఇక నా అనుమానమే నిజమైందా, ఇదంతా చేసింది జీవన అని ఇక వాళ్ళు చెప్పేశారా ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అని ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే చైతన్య కూడా నిజం చెప్తే జీవనను ఇక ఏమంటాడో ఏమో, జీవనను తిట్టి ఇంట్లో నుంచి పంపించేలా ఉన్నాడు. చైతన్య జీవన మీద చాలా కోపంగా ఉన్నాడు. తన మీద అనుమానం ఉందని నాకు చెప్పాడు. ఆ అనుమానమే నిజమైందని చైతన్యకు చెప్తే చైతన్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో ఏమో. ఇప్పుడే ఇక చైతన్య కూడా నిజం చెప్పొద్దని ఆనంది అయితే, అదేం లేదు చైతన్య, నేనే ఇక ఇలా వచ్చేసాను, జీవన మీద నాకు కూడా అనుమానం ఉందని చెప్పి జీవనను అడగడానికే వచ్చాను. కానీ జీవన ఇదంతా చేసిందని కన్ఫర్మ్గా ఎవరికీ తెలియదు చైతన్య అనిక చైతన్యకైతే అబద్ధం చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక చైతన్యకు అర్థమైపోతుంది, వదినే నాకు జీవనకు మధ్య గొడవలు అవుతాయని చెప్పే నాకు నిజం చెప్పట్లేదు, నాకు తెలిసిపోయింది. కానీ ఇదంతా చేసింది పక్కాగా ఇక జీవనే, ఇక నాకు క్లారిటీగా అర్థమైపోయింది అనిక ఇలా ఆనంది అయితే జీవనను ఏమీ అనలేక ఇక ఇంటికి వెళ్ళిపోబోతూ ఉండగా అప్పుడే ఇక చైతన్య అయితే, ఆగు వదినే, నీతో కొంచెం మాట్లాడాలి, నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ కొన్ని నిజాలు చెప్పాలి అనిక చైతన్య అయితే తన వదినను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ కూడా చైతన్య వైపు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంట్రా చైతన్య, మీ వదిన చేసింది మర్చిపోయావా, మీ వదినకు ఇంట్లో స్థానం లేదు, తను చేసిన పని వల్ల ఈరోజు మనం ఎలా ఉన్నామో నీకు కనిపించడం లేదా, మళ్ళీ ఇక ఇంట్లో ఉండమని చెప్తున్నావేంటి, మీ అమ్మ మాటకే ఎదురు చెప్తున్నావు అనిక సునంద చైతన్యను అంటూ ఉంటుంది. అయినా కూడా చైతన్య అయితే, లేదు ఇదంతా చేసింది వదిన కాదు, ఇప్పుడే నేను ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాను వినండి, ఇదంతా చేసింది ఎవరనేది ఇప్పుడే తన నోటి గుండా చెప్తాడు, అందరూ చెవులారా వినండి, నిజమేంటో తెలుసుకోండి, ఇంకా ఏ తప్పు చేయకుండా వదినను అలా అవమానించకండి అని చెప్పి వెంటనే ఇక చైతన్య అయితే ఇక ఆఫీసర్కి కాల్ చేస్తాడు. ఆ కాల్ లిఫ్ట్ చేసిన ఆఫీసర్ అయితే ఇక ఇలా చెప్తూ ఉంటాడు, జ్యోతి లాయర్ జ్యోతి కూతురు జీవన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేడం అనిక అంటూ ఉంటాడు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే అది విన్న ఇక సునంద ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఏంటి ఇదంతా చేసింది జీవన అనిక సునంద అయితే చైతన్యను అంటూ ఉండగా, అవునమ్మా, వదిన తప్పు చేయకపోయినా జీవన కోసం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది, నాకు జీవనకు గొడవలు జరుగుతాయని చెప్పి నిజం తెలిసినా కూడా నేను అడిగినా కూడా వదిన నాకు నిజం చెప్పలేదు, నాకు తెలుసమ్మా వదిన ఎలాంటిదో, వదిన మనసత్వం ఎలాంటిదో, నువ్వు అన్నయ్య వదినను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, అంతేకాని ఈ ఇంటి కోసం ఈ కుటుంబం సంతోషం కోసం వదిన ఎన్నో చేసింది, అన్నయ్య ఈరోజు ఇలా ఉన్నాడంటే కారణం వదిన అని మీరు మర్చిపోయారు, అలాంటి వదిన ఇలా ఎలా చేస్తుందనుకున్నారు, ఇదంతా జీవన పని అని నాకు అనుమానం కలిగింది. అప్పుడే ఇక నేను వదిన వెళ్ళి ఆఫీసర్ని కలిసి మాట్లాడాం, తను తర్వాత చెప్తానన్నాడు, కానీ వదినకు కాల్ చేసి చెప్పాడు, అందుకే జీవనను అడగడానికే ఇక్కడికి వచ్చింది, కానీ మళ్ళీ ఇంట్లో గొడవలు జరుగుతాయని జీవనను ఇలా చులకనగా చూస్తారని మళ్ళీ శిక్ష తను అనుభవిస్తూ జీవనకు శిక్ష పడకుండా చేస్తుంది ఆనంది వదినే, అలాంటి వదినను ఇకనైనా అర్థం చేసుకోండి అనిక ఈ రోజైతే చైతన్య ఇలా గుండె పగిలే నిజాన్ని సునంద ఇక ఆదిత్య ముందు బయట పెడతాడు. ఇక వాళ్ళైతే జీవన మీద కోపంతో
రగిలిపోతూ ఉంటారు. ఇక ఏంటి జీవన, నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇక లోపలికి వెళ్ళిపోతున్నావా? అసలు ఇదంతా నువ్వు దివ్య ఇద్దరు కలిసి ఎందుకు చేశారు చెప్పండి. ఇక మా కుటుంబం ఇలా జరిగితే మీకేంటి లాభం అని ఇక సునంద అయితే చాలా కోపంగా ఇక అంటూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక చైతన్య అయితే ఇక దీనికి ఇలా బుద్ధి రాదమ్మా, దీనికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఇక చైతన్య చాలా కోపంగా రూమ్లోకి తీసుకెళ్తాడు జీవననైతే. ఎందుకు చెప్పు, మా అన్నయ్య వదిన మధ్య ఎందుకు గొడవలు పెట్టి మా వదినను ఇంటికి దూరం చేయాలనుకుంటున్నావు? మా వదిన లేకపోతే అసలు ఈరోజు మా అన్నయ్య ఉండేవాడే కాదు, అలాంటి మా వదినను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు ఈ ఫ్యామిలీకి చెప్పు అని ఇక గట్టిగా చైతన్య అయితే జీవనను రూమ్లోకి తీసుకెళ్లి జీవన చెంప పగలగొట్టి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే చైతన్యకు నిజం చెప్తుంది. ఇదంతా నేను చెయ్యలేదు చేతు, నాతో ఇక దివ్య చేయించింది. దివ్య అసలు ఎవరో కాదు, దివ్య బావగారు ప్రేమించిన అలిక్య దివ్య ఒక్కరే. అందుకే ఇదంతా ఆదిత్యను దక్కించుకోవడం కోసం దివ్య చేసింది, నేను ఏమీ చెయ్యలేదు చైతన్య అనిక అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న చైతన్య అయితే ఒక్కసారిగా షాక్ అయి జీవనను లాక్కొని బయటకు వస్తాడు. ఏంటమ్మా జీవన చెప్పేది నిజమేనా? అన్నయ్య ప్రేమించిన అలిక్య దివ్య ఒక్కరేనా? మీరు ముగ్గురు కలిసి నన్ను వదినను మోసం చేశారు కదా. ఈ నిజం నాకు వదినకు చెప్పకుండా ఇక మీ అందరూ తెలుసుకొని మాతో ఇలా ఆటలు ఆడుతున్నారు. ఇక అన్నయ్య కూడా వదినను మోసం చేసినట్టే అనిక ఇలా చాలా కోపంగా చైతన్య అయితే జీవన ద్వారా నిజం తెలుసుకొని సునందను ఆదిత్యను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళైతే అది కాదురా, చెప్పవలసిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం ఉన్నప్పుడు చెప్దామని మేము సైలెంట్గా ఉన్నాము. ఆనందికి కూడా ఈ విషయం తెలిస్తే ఆనంది మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఆనంది ఆదిత్య మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎటు ఇక దివ్యకు గతం గుర్తులేదు కదా, తెలిసినా తెలియకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పి మేము ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచాము. కానీ ఈరోజు జీవన ఈ నిజాన్ని బయట పెట్టిందా? జీవనకు ఈ నిజం తెలుసనే విషయం మాకు కూడా తెలియదురా. ఇంకా జీవన దివ్యకు గతం గుర్తొచ్చే ఇలా చేస్తుందని నిజం చెప్పిందా? ఇక దివ్యకు గతం గుర్తొచ్చిన విషయం కూడా మాకు తెలియదు. ఇదంతా వీళ్ళిద్దరూ కావాలనే ఆనంది జీవితంతో ఆడుకుంటున్నారని ఎప్పుడు అర్థమైంది అనిక సునంద అయితే ఈరోజు చాలా కోపంగా అలిక్యను జీవననైతే ఎందుకు ఇలా చేశారు? ఇక మీ ప్రాణాలను కాపాడిన ఆనందికి అన్యాయం చేసి తన జీవితంతో ఆడుకున్నారు. మిమ్మల్ని తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది, కానీ మీరు మాత్రం తన జీవితాన్ని ఇలా వృధా చేసి తన భర్తకు దూరం చేయాలని స్వార్థంతో ఆలోచించారు. అసలు మీరు మనుషులేనా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య ప్రేమించే అలిక్య దివ్య ఒక్కరే అని నిజం తెలుసుకొని ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది. ఏంటండి, మీకైనా ఒక్కసారైనా చెప్పాలనిపించలేదా ఈ నిజం నాతో? ఎందుకండి నన్ను ఇలా మోసం చేశారు అని ఇక ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే సారీ ఆనంది, నిన్ను చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అమ్మా నాన్నలు నాతో ఈ విషయం చెప్పొద్దని మాట తీసుకున్నారు, అందుకే చెప్పలేకపోయాను, నన్ను క్షమించు ఆనంది. ఈరోజు ఎప్పుడైనా వచ్చేస్తుంది, అప్పుడు నీ ముందు దోషిగా నిలబడవలసిందే అనుకున్నాను, ఆ రోజు ఈరోజు రానే వచ్చింది, నన్ను క్షమించు ఆనంది అనిక ఈ రోజైతే ఆదిత్య ఆనందిని క్షమాపణ అడుగుతూ ఉంటాడు. నా మనసంతా ఇప్పుడు నువ్వే ఉన్నావు ఆనంది, అలిక్య అంటే నాకు ఇష్టం లేదు, అలిక్య ఒకప్పుడు ప్రేమించాను, కానీ తన ప్రవర్తన ఇక తన మాట తీరు ఇప్పుడు తను మనకు చేసిన మోసం మొత్తం గుర్తొస్తే నాకు అలిక్య అంటేనే కోపం వస్తుంది, తనని త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలన్నంత కోపంగా ఉంది. ఆ అలిక్య నాకు సెట్టు కాదు, నువ్వు నేను సంతోషంగా కలిసుందాం ఆనంది అనిక ఈ రోజైతే ఆనందికి క్షమాపణ చెప్పి ఆదిత్య అయితే ఆనందిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక తన ప్రేమను వదులుకొని భార్యగా నన్ను ఒప్పుకొని ఈరోజు ఆదిత్య బాబు తన మనసును మార్చుకొని నన్ను పూర్తిగా భార్యగా అంగీకరించాడు, ఇంతకంటే నాకు ఏం కావాలి ఇక అని చాలా సంతోషంగా ఆనంది కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అలిక్య అయితే ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. ఎందుకంటే ఇదంతా చేసింది అలిక్య అని జీవన చెప్తుంది కదా, ఇక తప్పంతా అలిక్యదని చెప్పగానే తను ఇక తప్పించుకోవడానికి వీల్లేక ఇక ఆనంది కాళ్ళ మీద పడి అక్క నన్ను క్షమించు, ఇక నేను ఆదిత్య మనసులో ఉన్నాననుకొని ఇదంతా చేశాను, కానీ తన మనసు నిండా నువ్వే ఉన్నావని ఆదిత్య గారు ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు తన మనసులో స్థానం లేదు, ఈ ఇంట్లో స్థానం లేదు, ఇక నీకు చెల్లెలుగా నేను ఎప్పటికీ ఉండాలనుకున్నాను, కానీ ఇక నాకు నీ చెల్లెలిగా ఉండే అర్హత కూడా లేదని తెలుసుకున్నానక్క, నన్ను క్షమించక్క, నేను చేసిన తప్పులన్నీ
కానీ ఇక నువ్వు నాకు ప్రాణాలను పోసావు, కానీ నేను మాత్రం నీకు చాలా అన్యాయం చేశాను అనిక ఈరోజైతే ఇలా ఇక అలెక్య ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. ఆనంది గొప్పతనం గురించి తెలుసుకొని అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఒకటనుకుంటే ఒకటి జరిగింది, నేను అలెక్య ఒక కొద్ది రోజులు మాత్రమే ఇలా సంతోషంగా ఉన్నాము, నిజం ఎన్నాళ్ళు దాగదు, చివరికి ఆనందినే గెలిచింది, తన కుటుంబంతో తన భర్తతో తను సంతోషంగా ఉండబోతుంది. ఇక నేను చేసిన ప్లాన్ మొత్తం ఇలా వర్కౌట్ కాకుండా పోయింది. చివరికి అలెక్య కూడా ఇక ఆదిత్యను ఆనందిని కలపడానికే ప్రయత్నిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కోసమే తను ప్రయత్నిస్తానని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. ఇప్పుడు ఎలా? ఇక ఆనంది ఎప్పటికైనా ఇంటి పెద్ద కోడలుగా ఇక పెత్తనం మొత్తం తన చెలాయిస్తుంది. ఇక నా పరిస్థితి ఈరోజు అందరి ముందు ఇలా ఘోరంగా అయిపోయింది. నేను ఒక దోషిలాగా నిలబడ్డాను, నేను చేసిన పనికి ఈరోజు నాకు శిక్ష ఇలా పడింది అనిక జీవన అయితే తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే ఈ జీవన ఇంకా కూడా మారలేదమ్మా, అన్నయ్య వదిన సంతోషంగా ఉండాలంటే ఈ దివ్యను ఇంట్లో నుంచి పంపించేస్తాం, బాగానే ఉంది, కానీ ఈ జీవన కూడా ఇంట్లో ఉండకపోతేనే మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను జీవన రేపే ఇక విదేశాలకు వెళ్ళిపోతాము, అక్కడ హ్యాపీగా బ్రతకొచ్చు, ఇక వదినకు అన్నయ్యకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జీవన ఇంట్లో ఉన్నంతకాలం ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఇలాగే చేస్తూనే ఉంటుంది. వదిన శిక్ష అనుభవించడానికి రెడీగా ఉంటుంది, ఇక శిక్ష వేయడానికి జీవన ఇలా తయారవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను జీవనను ఈ ఇంట్లో ఇక్కడ ఉండనివ్వను, ఇక జీవనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను, మా కుటుంబం మా అన్నయ్య వదిన సంతోషంగా ఉండడమే నాకు కావాలని చెప్పి ఇక చైతన్య అయితే ఈరోజు జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. దాంతో ఇక జీవన అయితే అదేంటి చేతు అలా అంటావు, ఇక మీ అన్నయ్య వదిన ఇక్కడ సంతోషంగా ఉంటే మనం ఎక్కడ విదేశాలకు వెళ్ళి కష్టపడడం ఎందుకు, ఇక అత్తయ్య మావయ్య సంపాదించిన ఆస్తులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం కూర్చొని తిన్నా కూడా ఇక అవి కరగని ఆస్తులున్నాయి, అలాంటి ఆస్తులన్నీ వదిలేసి మనం కష్టపడి బ్రతకడం ఏంటి, బయటకు వెళ్ళి నేను రాను అనిక ఇలా జీవన అంటూ ఉండగా, లేదు మా అమ్మ నాన్నల ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటాయి, మన వాటా మనకు ఉంటుంది, కానీ మనం మాత్రం మన కాళ్ళ మీద మనం బ్రతకాలి, ఇక నువ్వు ఇంట్లో ఉండకూడదు, మన ఇద్దరం వెళ్ళి చెరకు పని చేసుకుంటూ ఎక్కడైనా బ్రతుకుదాం జీవన, నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చే పరిస్థితే లేదు అనిక ఈ రోజైతే చైతన్య అంటూ ఉంటాడు జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే ఇప్పుడు ఎలా, నన్ను ఇప్పుడు ఎవ్వరూ కాపాడలేరు, మా పుట్టింటి వాళ్ళు కూడా ఆనంది వైపు చైతన్య వైపే సపోర్టు చేస్తారు, ఇక ఆనందిని ఇలా చేశాను దివ్యతో చేతులు కలిపి అని వాళ్లకు తెలిస్తే ఖచ్చితంగా చైతన్య తీసుకున్న నిర్ణయమే మంచిదని చైతన్యతో నన్ను విదేశాలకు పంపించేస్తారు, ఇక నేను ఇక పెద్దమ్మతో కలిసి ఎలాంటి ప్లాన్లు వేయలేను, ఇక ఆనంది తను అనుకున్న జీవితం తను కోరుకున్న జీవితం అనుభవించబోతుంది, ఇక నా బ్రతికే చివరికి ఇలా అయిపోయింది అనిక జీవన అయితే తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ ఉంటుంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు చివరికి ఇలానే శిక్షలు అనుభవించవలసి వస్తుందేమో అనిక తన మనసుకు అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద శశికాంత్ కూడా చైతన్య తీసుకున్న నిర్ణయానికైతే శభాష్రా, ఇక జీవనకు బుద్ధి రావాలంటే జీవనను తీసుకొని నువ్వు విదేశాలకు వెళ్ళాల్సిందే, తన పొగరు అణచాలంటే తనకు ఏదో ఒక వర్క్ చెప్పి అందులో ఇక తను నిమగ్నమయ్యేటట్లు చేయాలి, ఇలాంటి ఆలోచనలు చెత్త ఆలోచనలు జీవనకు రాకుండా చేయాలి, ఇక అప్పుడే ఆనంది ఇక ఆదిత్య సంతోషంగా ఉంటారా, ఇక లక్కీగా అలెక్కి కూడా వీళ్ళ గురించి అర్థం చేసుకుంది, ఇక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, ప్రేమ బంధం కంటే పెళ్లి బంధం ఎక్కువని అర్థం చేసుకుని ఈరోజు ఆదిత్యను ఆనందిని కలపడానికి సిద్ధపడిందిరా అలెక్య. అలెక్య ఇంత తొందరగా మారుతుంది అనుకోలేదు, అలెక్య తీసుకున్న నిర్ణయం కూడా బాగుంది, వీళ్ళిద్దరిని కలిపి తనే కావాలని తన పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది, ఇక వీళ్ళ సంతోషానికి ఎవ్వరు కూడా అడ్డులేరురా, వీళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిక వీళ్ళైతే చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్యల జంటను చూసి సునంద శశికాంత్ అయితే ఇక ఈ విధంగానైతే చైతన్య ఇక నిజం తెలుసుకొని జీవనకు ఇలా బుద్ధి చెప్పి ఇక తన అన్నయ్య వదిన ఇలా కలకాలం కలిసి ఉండేలా చేయబోతున్నాడు. ఇక అలెక్య కూడా ఆనంది మంచి మనసును అర్థం చేసుకొని ఇక ఈ రోజైతే వాళ్ళిద్దరిని కలిపి తను వెళ్ళిపోతానని మాట ఇస్తుంది అందరికి కూడా. ఇక ఈ విధంగానైతే ఆనంది జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కుట్టి తన జీవితాన్ని మళ్ళీ ఇక తనే ఇలా మంచిగా చేసుకుంది, ఇక తన మరిది సహాయం
సహాయంతో ఇక నిజాలన్నీ తెలుసుకొని ఇంట్లో ఇక ప్రవేశపెట్టి ఇక ఎవరు తప్పు చేశారో ఎవరిది తప్పు అనేది అందరికీ తెలిసేలా చేసి చివరికి తను ఏ తప్పు చెయ్యలేదు, తను ఆదిత్య భార్యగా సంతోషంగా ఉండబోతుందని ఇక జ్యోతమ్మ ఇక పద్మమ్మ వాళ్ళు తెలుసుకొని సంతోషంగా ఉంటారు. సునంద అయితే ఆనంది మీద ఉన్న కోపంతో సింహాద్రిని చాలా బాధ పెట్టింది కదా. సునంద అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఇక సింహాద్రి దగ్గరికి వెళ్ళి, నేను క్షమాపణ చెప్పాలి ఆనంది, నీలాంటి మంచి కూతుర్ని కానీ నా ఇంటికి కోడలుగా పంపించాడు. అలాంటి సింహాద్రి నేను అపార్థం చేసుకొని చాలా మాటలు అన్నాను. ఇక నా కోపమే నాకు శత్రువైపోయింది. ఇక వాళ్ళు నా ముఖం కూడా చూడరు. ఎలాగైనా వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు ఆనంది, ఇక వాళ్ళతో మాట్లాడాలి అనిక ఈ రోజైతే తన తప్పు తాను తెలుసుకున్న సునంద అయితే పద్మమ్మ సింహాద్రి వాళ్ళను ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళకు మర్యాదలు చేస్తూ సారీ చెప్తూ ఉంటుంది సునంద అయితే. ఇక ఈ విధంగానైతే ఆనంది ఫ్యామిలీతో మళ్ళీ జ్యోతమ్మ ఫ్యామిలీ పద్మమ్మ ఫ్యామిలీ కలవబోతున్నారు. ఇక జీవనకైతే బుద్ధి చెప్పి చైతన్య జీవనను తీసుకుని విదేశాలకు వెళ్ళబోతున్నాడు. ఇక అలిక్కి కూడా జీవన లేకుంటే ఇక ఇంట్లో ఏమీ చెయ్యలేను, తన తప్పు తాను తెలుసుకొని ఇక వీళ్ళ ఇద్దరిని కలపడమే బెటర్. ఆదిత్య మనసులో తను లేదని తెలుసుకొని జీవన మాటలు వినే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరిని బాధ పెట్టానని తెలుసుకొని ఇక ఆనందికి క్షమాపణ చెప్పి ఇక అలిక్కి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతుంది ఈ రోజైతే. చూద్దాం మరిక ఇలా జరగబోతుందా, తర్వాత మరిక ఏం జరుగుతుందనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.